హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్. డిసెంబర్ 30వ తారీఖున మనకి అమావాస్య రాబోతుందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ రోజున మీరు ఎండు మిరపకాయలతోటి రహస్యంగా ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీకు ఎటువంటి మొండి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యకు కేవలం 1 గంటలోనే మీకు రిజల్ట్ రావటం చూసి మీరు ఆశ్చర్యపోతారు. చాలా చాలా శక్తివంతమైంది ఈ పరిహారం. ఇక్కడ ఎండు మిరపకాయలు అని మనం ఎందుకు చెప్పుకున్నాము అనంటే, ఎండు మిరపకాయలు మనకి రుచికి కానీ ఘాటుకు కానీ ఎంత పవర్గా ఉంటాయో మనకి ఈ పరిహారాలకు కూడా అంత పవర్ఫుల్ రిజల్ట్ అనేవి మనకి ఎండు మిరపకాయలు ఇస్తాయి అన్నమాట. అందువల్ల ఏంటంటే మనకి పరిహార శాస్త్రంలోనే ఎండు మిరపకాయలతో చేసేటటువంటి ఏ పరిహారానికైనా సరే మనకి పవర్ఫుల్ రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే కొన్ని నిమిషాల్లోనే రావటం అనేది జరిగిద్ది అనమాట. ఎందుకంటే ఈ అమావాస్య అనేది పరిహారాలకు పెట్టింది పేరు. అమావాస్య కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు పరిహారాలు చేసుకోవడానికి. విడి రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసుకున్నా అమావాస్య రోజుల్లో చేసుకునేటటువంటి పరిహారాల లెక్కలు వేరుగా ఉంటాయి. ఎందుకంటే క్షణాల్లో మనకు రిజల్ట్ అనేది వచ్చింది. అలా అందులో ఈ అమావాస్యకి ఏంటంటే ఒక ప్రత్యేకత కూడా ఉంది. మనకు సోమవారంతో కూడా కలిసి వస్తుంది. దీన్ని సోమావతి అమావాస్య అని కూడా అంటారనమాట. అందులోనూ మనకి ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి ఆఖరి అమావాస్య. దీనివల్ల మనకు ఇంకొక యూజ్ ఏంటంటే, ఈ సమస్యలు మనకు ఈ సంవత్సరంతో ఈ సమస్యలు పడేవన్నీ డబ్బు లేక కానివ్వండి, లేదా ఏదన్నా ఇంట్లో భార్యాభర్తల సమస్యలు, ఇష్టపడే వాళ్ళ కోసమో ఇట్లా అనారోగ్య సమస్యలు ఏమున్నా సరే అవి ఈ సంవత్సరంతో ఇంతటితో ఆపేసేసి మనం కొత్త సంవత్సరంలోకి సంతోషంగా ఈ దరిద్రాలను ఈ సంవత్సరంతో వదిలిపెట్టేసి కొత్త సంవత్సరంలోకి మంచిగా అడుగు పెట్టడానికి, డబ్బు పరంగా కానీ మనకు కోరుకున్న ప్రతి కోరిక కూడా తీరేటట్లుగా ఈ పరిహారం అనేది ఈ దరిద్రాన్ని అంతటినీ కూడా తీసేయటానికి చాలా చాలా శక్తివంతంగా పనిచేసిద్ది అనమాట. దీనికి వచ్చేటప్పటికి సింపుల్గా మీకు ఒక 5-6 ఎండు మిరపకాయలు ఉంటే చాలు. ఎందుకంటే ఇక్కడ నేను 2 పరిహారాలు చెప్తాను, ఒకటి ఇంటికి ఒకటి మీకు అనమాట. ఈ పరిహారం వచ్చేటప్పటికి మీరు అమావాస్య ఆ రోజు అంతా మీకు మంచి సమయమే. ఆ రోజు ఉదయం అయినా చేసుకోవచ్చు, సాయంత్రం అయినా చేసుకోవచ్చు, సంధ్యా సమయంలోనైనా సరే ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరి కోసమైనా చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే డబ్బుకు సంబంధించిన సమస్యలతో బాధపడతా ఉంటారు. ఎంత కష్టపడినా సరే మాకు డబ్బు చేతిలో నిలవటం లేదు, వచ్చిన రూపాయి వచ్చినట్లుగా నీటికి లాగా ఖర్చు అయిపోతుంది, అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు, కనీస అవసరాలు కూడా తీరక భార్యాభర్తల మధ్య ఏంటంటే గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇట్లా రకరకాలుగా సమస్యలు అనేవి ఉంటా ఉంటాయి అన్నమాట ప్రతి కుటుంబంలో వచ్చేటప్పటికి. కొంతమందికి ఎంత డబ్బున్నా కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యత సఖ్యత అనేది లేకుండా వాళ్ళ మధ్య గొడవలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది పిల్లల గురించి, కొంతమందికి అన్నీ ఉన్నా కూడా ఆరోగ్యం లేక బాధపడతా ఉంటారు. ఇట్లా మీకు ఏ కోరిక ఉన్నా సరే ఆ సమస్య పోవాలి, మా కోరిక తీరాలి, మాకు డబ్బు పరంగా బాగా కలిసి రావాలి, కొత్త సంవత్సరం అంతా కూడా మాకు డబ్బుకు ఎటువంటి లోటు అనేది లేకుండా మేము సంతోషంగా ఉండాలి, ఈ సంవత్సరంలో లాగా మేము ఇబ్బంది పడకుండా ఉండాలి, కలుసుబాటు. ఎందుకంటే మనిషికి కష్టంతో పాటుగా కలుసుబాటు అనేది ఉన్నప్పుడు మాత్రమే ఏది అనుకున్నా కూడా అది సాధించగలుగుతాం అన్నమాట. మనకి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగాలి. లేకపోతే ఎంత రేయింబొగులు చేసినా కూడా జీవితాంతం కొంతమంది ముసలోళ్ళు అయిపోయేదా కష్టపడతానే ఉంటారు. అయినా కూడా వాళ్ళకు మళ్ళీ తినటానికి తిండి తప్ప ఏమీ ఉండదు వెనక చూసుకుంటే. కొంతమంది చిన్న వయసులోనే ఏదో కాస్త కూస్తో చేయనట్లుగా పనులు ఉండే వాళ్ళకు కోట్లు సంపాదిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ఏంటంటే కలిసి వచ్చిద్ది. అంత కష్టపడి వాళ్ళు కోట్లు సంపాదించడం అంటే అది జరగని పని కదా. కాబట్టి ఆ కలుసుబాటు కోసము మన జీవితంలో, మన జాతకంలో ఉన్నటువంటి దోషాలను, దరిద్రాలను అన్నింటికీ తీసేయడానికి మనకు పూజలు ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయో పరిహారాలు అనేవి కూడా అంత శక్తివంతంగా పనిచేస్తాయి. దీనికి కావాల్సిందల్లా కేవలం నమ్మకం మాత్రమే. మనకు వెనకటి రోజుల్లో కూడా ఎండు మిరపకాయలతో మన పెద్దవాళ్ళు చాలా చాలా పరిహారాలు చేసేవాళ్ళు. దిష్టి తీసేసేయడానికి కానీ ఇట్లా చాలా రకాలుగా ఎండు మిరపకాయలతో పరిహారం చేస్తే ఏంటంటే క్షణంలో వాళ్ళ సమస్యను తీసేసుకునే వాళ్ళు అనమాట, ఎండు మిరపకాయలతో పరిహారాలు చేసి. అలాగే ఈ పరిహారం కూడా మీకేంటంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు అనేది 4 దిక్కుల నుంచి దూసుకురావటానికి, మీరు పట్టిందల్లా బంగారం అవటానికి, లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంట్లో ఉండటానికి, మీ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవతను బయటికి పంపించేసి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేసిద్ది అనమాట. సింపుల్గా మీరేం చేస్తారంటే ఆ రోజు మీరు చేయాలి అని అనుకున్నప్పుడు 4 ఎండు మిరపకాయలు తీసుకోండి. దీనికి తొడిమెలు కూడా ఉండాలి, తొడియాలు అనేవి తీసేయకూడదు. ఈ ఎండు మిరపకాయలు తీసుకొని మీరు ఒక చిన్న బౌల్లో వేసుకొని దాంట్లో వచ్చేటప్పటికి ఏం చేస్తారు, కొంచెం
కళ్ళు ఉప్పు ఉంటుంది కదా, కొంచెం వేయండి. ఎంత ఒక స్పూనో లేకపోతే ఒక చిటికెడో. సాల్ట్ కాదు, రాళ్ళ ఉప్పు రాళ్ళ ఉప్పు అంటారు, రాక్ సాల్ట్ అంటారు, దొడ్డు ఉప్పు. ఈ ఉప్పు వేయాలి, ఎంత ఒక స్పూన్ వేయండి. ఉప్పు కూడా మనకి పరిహారానికి పెట్టింది పేరు. ఉప్పుతో మనకి ఏ సమస్యలు వచ్చినా కూడా దిష్టి తీసేస్తే క్షణాల్లో రిజల్ట్ అనేది వచ్చింది. ఉప్పు అనేది సముద్ర గర్భం నుంచి పుట్టింది కాబట్టి పరిహారాలకు పెట్టింది పేరు ఉప్పు కూడా. అలాంటి ఉప్పును ఒక స్పూన్ వేయండి. తర్వాత వచ్చేటప్పటికి 2 కర్పూరం బిళ్ళలు వేయండి. ఇవి మొత్తం ఒక బౌల్లో వేసేసేయండి. వేసేసి మీ ఇంట్లో ప్రతి రూమ్లో తిరగండి ఆ బౌల్ పట్టుకొని. ఏది బెడ్రూమ్ అయినా, వంటగది అయినా, హాల్ అయినా, ఇట్లా ప్రతిదీ కూడా మొత్తం ఆ గిన్నె పట్టుకొని చూపించండి. ఎందుకంటే అలా చూపించినప్పుడు ఇందులో ఉన్నటువంటి ఉప్పు కానీ, ఎండుమిరపకాయలు కానీ, కర్పూరం కానీ మనకి ఇంట్లో ఉన్నటువంటి చెడు కనుక ఏదన్నా ఉంటే నెగిటివిటీ అవి మొత్తాన్ని కూడా లాగేస్తాయి అన్నమాట. ఈ అమావాస్య తిథుల్లో మనకేంటంటే శక్తులు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ రోజున అట్లా చూపిస్తే అవి మొత్తం నెగిటివిటీ, చెడును మొత్తాన్ని కూడా అవి మొత్తాన్ని గ్రహించేస్తాయి అనమాట. అసలు మా ఇంట్లో చెడు ఉందని ఎట్లా తెలిసిద్ది అది ఇది అని చెప్పంటే, చెడుంది అని ప్రత్యేకంగా మంచి కానీ చెడు కానీ ఎవ్వరికి కంటికి కనిపించదు. మంచిగా ఇంట్లో అంతా బాగుంటే ఏంటంటే ఆ ఇంట్లో సంతోషంగా నవ్వుతా హ్యాపీగా ఉంటారనమాట. దేనికి ఇబ్బంది లేకుండా. సబ్బందులు వచ్చినా కూడా వాళ్ళు ఏంటంటే మనశ్శాంతిగా ఉండగలుగుతారు. అదే ఇంట్లో చెడు కనుక ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు, కొట్లాటలు, అసలు ఊరకొరకనే మనశ్శాంతి ఉండదు. ఇంట్లో కాసేపు ఉన్నా కూడా ఏంటంటే మనశ్శాంతి అనేది ఉండదు అనమాట. అసలు ఇంట్లో మాకు మనశ్శాంతే లేదంటారు. అటువంటి మనశ్శాంతి లేదు అని అంటే ఇంట్లో మీకు ఏదో చెడు ఉంది అని అర్థం అనమాట. అటువంటి చెడును మొత్తాన్ని లాగేసేయడానికి ఇట్లా మీరు ఆ బౌల్ పట్టుకొని తిరిగినప్పుడు ఆ చెడును మొత్తాన్ని కూడా గ్రహించేసిద్ది అనమాట. ఇవి మొత్తం లాక్కుంటాయి ఇందులో ఉన్నటువంటివి. అలా తిరిగిన తర్వాత మీరు ఆ బౌల్ని ఏం చేస్తారంటే బయటికి తీసుకెళ్ళి, ఇంట్లో కాదు బయటికి తీసుకెళ్ళి, అందులో కర్పూరం బిళ్ళలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని శుభ్రంగా కాల్చేసేయండి. బూడిదైపోయేదాకా మీరు కొంచెం కదిలిచ్చైనా సరే చక్కగా కాల్చి బూడిద చేసేసేయండి. మీకు కాలకపోతే ఇంకో కర్పూరం బిళ్ళ ఎక్స్ట్రా అయినా వేయండి. చక్కగా కాలి బూడిద చేసేసేయండి. ఎంత కూర వచ్చిందో చూడండి. అందుకే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమంటుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి చెడును మొత్తాన్ని కూడా లాగేసిద్ది అనమాట. ఎందుకంటే జనాల చూపులు, ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు, ఏడుపులు ఎన్ని రకాలు తగులుతూ ఉంటాయి. పైకి మనకేవి కనిపించకపోయినా ఏడుస్తూ ఉంటారనమాట మనుషుల మీద, ఇళ్ళ మీద పడి. అది మొత్తం కూడా ఆ కోరు రూపంలో, ఆ పొగ రూపంలో బయటికి వెళ్ళిపోయిద్ది. మీకు కోరు బాగా వస్తుంది అని అంటే అట్లా కాల్చినప్పుడు కొంచెం మీకు ఆ దిష్టి ప్రభావం తక్కువ ఉందని అర్థం. కోరు రాకుండా స్లోగా వస్తుందంటే మాత్రం మీకు దిష్టి బాగా ఉందని అర్థం అనమాట. అది కూడా మీరు గుర్తించండి. అట్లా తీసేసి కాల్చి బూడిద చేసేసి ఏదైనా చెట్టు మొదట్లో కానీ, పారే నీళ్ళల్లో కానీ పోసేయండి. తర్వాత వచ్చేటప్పటికి మళ్ళీ ఇంకో 4 ఎండుమిరపకాయలు తీసుకొని మీకు ఎడమ చేతితో పట్టుకొని ఎండుమిరపకాయలు తొడిమిలతో సహా తీసుకొని మీ తల చుట్టూత అటు 4 సార్లు ఇటు 4 సార్లు తల చుట్టూత తిప్పేసుకోండి. తల చుట్టూత తిప్పేసుకొని ఆ ఎండుమిరపకాయలని మీకు ఏదన్నా పల్లెటూరులో అయితే పొయ్యిలు ఉంటాయి కదా, నిప్పుల్లో వేసేస్తే కాలి ఆ కూరంతా పోయి, దిష్టి అంతా పోయి మొత్తం కాలి బూడిదైపోతాయి. ఇప్పుడు అటువంటి అవకాశం ఉంటే అట్లా చేయండి. ఒకవేళ లేకపోతే మాత్రం అవి కూడా తీసుకెళ్ళి ఏదన్నా చెట్టు మొదట్లో ఎవరు తొక్కన చోట విసిరేయండి. అలా చేయటం వలన మీకున్నటువంటి దిష్టి ప్రభావం ఏదన్నా ఉన్నా కూడా అనారోగ్య సమస్యలు, మానసికంగా బాధపడతా ఉంటారు, భయపడతా ఉంటారు, ఏదో జరిగిపోతుంది అది ఇదని చెప్పేసేసి మనశ్శాంతి లేకపోవటం, నిద్ర పట్టకపోవటము, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అది కూడా పూర్తిగా లాగేసిద్ది. కాబట్టి అమావాస్య రోజున మీ ఇంటికి మీకు సింపుల్గా ఈ పరిహారం చేసుకుంటే మీకున్నటువంటి చెడు గ్రహాల్లో ఉన్నటువంటి గ్రహాలు ఏంటంటే క్షణక్షణం మారుతూ ఉంటాయి అన్నమాట. గ్రహాలు సరిగ్గా లేనప్పుడు మన ఆలోచనలు కానీ, మన బుద్ధి కానీ, మన పనులు కానీ ఏవి కూడా మనకు కలిసి రావు. అటువంటి గ్రహాలలో ఉన్నటువంటి దోషాలను, మన జాతకంలో ఉన్నటువంటి దరిద్రాలను మొత్తాన్ని తీసేయడానికి ఎండుమిరపకాయల పరిహారం అనేది అద్భుతమైనటువంటి రిజల్ట్ మీకు కొన్ని క్షణాల్లోనే వచ్చింది అనమాట. కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. ఈ సమస్యలు ఏదన్నా ఉంటే ఇంతటితో ఈ సంవత్సరంతో ఎండింగ్ చేసేసి మనం కొత్త సంవత్సరంలోకి సంతోషాలతో అడుగు పెడటానికి, బాగా కలిసి రావటానికి, 4 దిక్కుల నుంచి కూడా డబ్బు అనేది మనకు దూసుకొచ్చి మనం కోరినట్టుగా జరగటానికి ఈ పరిహారం అనేది చాలా చాలా శక్తివంతంగా పనిచేసిద్ది. కాబట్టి నమ్మకంతో చేయండి, రహస్యంగా చేయండి. అంటే మీరు చెప్పొద్దు ఎవరితో ఇట్లా చేశాము అని చెప్పేసి బంధువులకు కానీ ఎవరికి కూడా చెప్పొద్దు. మీరు సొంతంగా చేసుకోండి. మీ చేతులతో మీరు స్వయంగా చేసుకున్నటువంటి పరిహారానికి
పవర్ అనేది చాలా ఎక్కువగా ఉండి రిజల్ట్ చూసి చాలా చాలా సంతోషపడగలుగుతారు. దీనికి వచ్చేటప్పటికి ఖర్చు ఏమీ లేదు. ఒక్క 10 రూపాయలు పెట్టుకుంటే ఇన్ని బోల్డ్ అన్ని ఎండుమిరపకాయలు వస్తాయి. మనకు వచ్చేటప్పటికి అక్కడ 4 ఇక్కడ 4 8 ఎండుమిరపకాయలు మాత్రమే వాడుకున్నాము. చాలా చాలా అద్భుతమైనది ఈ పరిహారం. అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటి అనేది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా యూస్ చేసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.